హాయ్ వెరీ గుడ్ ఈవినింగ్ ఏపీ అండ్ తెలంగాణ. మీకు మంచి తీయని వార్తనైతే నేను తీసుకొచ్చానండి. ఏపీ తెలంగాణలో ఉన్న వాళ్ళకి తెలుగు ఎంత మధురమో మీకు నేను చెప్పే విషయం కూడా అంత మధురంగా ఉండాలని నేనైతే అనుకుంటున్నాను. బట్ ఇది మధురమా కాదా అనేది మీరు కొంచెం టైం పెట్టాలి, అలాగా ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే నా మాటల్లో మధురిమలు మీ మనసులో స్వరాలుగా పలుకుతాయి. లేదు అంటే మీరు ఎప్పటిలాగానే బాధపడతా ఉంటారు. నేను ఇవాళ చెప్పాలనుకున్నది సుత్తి లేకుండా ఏంటి అంటే, డయాబెటిక్ అంటే ఏంటి, ఎందుకు డయాబెటిక్ అనగానే దీర్ఘకాలిక వ్యాధిలాగా బాధపడాలి. కేవలం డయాబెటిక్ అనేది ఒక డిసార్డర్. ఈ డిసార్డర్ని మనం క్యూర్ చేసుకోవచ్చా లేదా? మన పూర్వీకులకి 70-80 ఏళ్ల వరకు కూడా లేని డయాబెటిక్ ఇప్పుడు మనలో ఎందుకు వస్తుందంటే లైఫ్ స్టైల్ అండ్ హ్యాబిట్స్. ఇప్పుడు ఈ వీడియోని అయితే చూద్దాం. మనం తీసుకునే ఆహారం జీర్ణ వ్యవస్థలో మనం ఏదైతే కార్బోహైడ్రేట్స్ని తీసుకుంటున్నామో ఆ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలండి. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే మీరు ఈ రోజున ఏ పదార్థాలు తీసుకున్నారు, ప్రోటీన్ తీసుకున్నారా, మినరల్ తీసుకున్నారా, వైటమిన్స్ తీసుకున్నారా అంటే ఎక్కువ శాతం మనం తీసుకునేది కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు తీసుకున్నాం. ఎప్పుడైతే పిండి పదార్థాలు ఎక్కువ తీసుకున్నామో ఇవన్నీ కూడా గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి సెల్స్ని అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటి అంటే, మన శరీరానికి కావలసిన దానికంటే అధిక మోతాదులో మనం తీసుకోవడం ఈ అనర్థాలన్నిటికీ కారణం. దీనికి ఎవరు కూడా నో అని చెప్పరు. ఎందుకంటే మీ హైట్కి వెయిట్కి బట్టి మీకంటే ఒక ఫుడ్ హ్యాబిట్ ఉండాలి. ఈరోజు అదంతా మారిపోయింది. అన్హెల్దీ హ్యాబిట్లో మనం ఉన్నాం. ఎప్పుడైతే మీరు తీసుకునే కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా మీ రక్తంలో కలుస్తున్నాయో ఈ గ్లూకోజ్ స్థాయి అనేది మీ రక్తంలో స్టోర్ అయిపోతూ ఇన్సులిన్ యొక్క స్థాయి తగ్గిపోతున్నప్పుడు మీ యొక్క ప్యాంక్రియాస్ ఎందుకు ఇన్సులిన్ని ఉత్పత్తి చేయట్లేదు అంటే దానికి ప్రధాన కారణం రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీ, ఒరాక్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీ అనేది తగ్గిపోవడమే. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే HbA1c టెస్ట్ చేసుకునే వాళ్ళందరూ కూడా మరొక టెస్ట్ని అయితే గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా సి పెప్టైడ్ టెస్ట్ చేయించుకుంటే మీ యొక్క ప్యాంక్రియాస్ ఎలా పనిచేస్తుంది అనేది, దాని యొక్క ఇన్సులిన్ స్థాయిని ఎలా ఉత్పత్తి చేస్తుందో కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇది తెలుగు రాష్ట్రాలకే కాదు యావత్ దేశానికి ఒక భయంకరమైనటువంటి వ్యాధిలాగా ఈరోజు మారిపోయింది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు మూలాల నుంచి ఆ వ్యాధిని నయం చేయడానికే మనకున్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి వైద్య విధానం వాత పిత కఫ దోషాల పైన 3 మాసాల బిడ్డ దగ్గర నుంచి 100 సంవత్సరాల వృద్ధుల వరకు తీసుకోవాల్సినటువంటి విధానాన్ని ఈరోజు ఈ కంపెనీ ఇన్నోవేషన్ చేయడం జరిగింది. దీనిపైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం చాలా ఉందండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు ఆల్రెడీ డయాబెటిక్గా ఉన్నవాళ్ళైనా, మేము ఎప్పటికైనా డయాబెటిక్ అవుతామా అనుకునే వాళ్ళైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీ బాడీలో ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీని పెంచుకుంటే మీ యొక్క రాడికల్స్ పైన, ఫ్రీ రాడికల్స్ పైన ఈ యొక్క ఆక్సిజన్ అబ్జర్వేషన్ కెపాసిటీ అనేది చాలా క్లియర్గా పనిచేసి మీ ఆర్గాన్ వ్యవస్థని మళ్ళీ నూతనంగా ఉత్తేజపరుస్తూ మీ యొక్క ఏజ్ 30 ఏళ్ళు ఉంటే మీ ఆర్గానికి 40 ఏళ్ళు ఉండకూడదు, మీ ఏజ్ 40 ఏళ్ళు ఉంటే మీ ఆర్గానికి 50 ఏళ్ళు ఉండకూడదు. దీని మీద మీరు ఒకసారి ఫోకస్ చేస్తే ప్రతిదీ కూడా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే ఏంటో తెలియని వాళ్ళందరూ కూడా ఇకపై వీటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి విద్యా విధానాలు భారతదేశం లేవు అనేవి చాలా క్లియర్గా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు డయాబెటిక్గా ఉన్నారా, మీ లైఫ్ స్టైల్ని మార్చుకుంటే మీరు నో డయాబెటిక్ అవుతారనే విషయాన్ని ఎంతమంది అర్థం చేసుకోగలుగుతారు అనే దాని మీదే ఈ యొక్క పోరాటం ఉండబోతుంది. ఇకపై ప్రతి విషయాన్ని మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాయిస్ ఆఫ్ విక్రమ్ అనే ఛానల్ ద్వారా మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి. ఈ ఛానల్ అనేది నో మానిటైజేషన్. ఇక్కడ ప్రతిదీ కూడా మీకు వివరణాత్మకంగా మీకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. కేవలం మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే పర్పసే కానీ నేను ఎలాంటి లాభాపేక్ష తీసుకోకుండా ఇక్కడ నిస్వార్థంగా చేస్తున్న సేవని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు కోర్ ఒరాక్వి అండ్ రీజన్ స్టెమ్వి కాంబినేషన్ ద్వారా మీ యొక్క
ప్యాంక్రియాస్ని రిపేర్ చేసుకోవచ్చని నేను తెలియజేస్తున్నాను.